అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రవికుమార్. నేను సీనియర్ శాస్త్రవేత్తగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో పనిచేస్తున్నాను. భారతదేశంలో వరి ప్రధానమైన పంట. దాదాపుగా 44 మిలియన్ హెక్టేర్లలో వరి పండించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో వరి ఖరీఫ్లో 15 లక్షల హెక్టేర్లలోను, రబీలో 7 నుంచి 8 లక్షల హెక్టేర్లను సాగు చేయబడుతుంది. ఇప్పుడు మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలయ్యి ఖరీఫ్కి అనువైన వరి రకాలు, వాటి లక్షణాల గురించి తెలుసుకుందాం. ముందుగా MTU 7029 స్వర్ణ. ఇది పలు రాష్ట్రాల్లో ప్రాముఖ్యత చెందిన రకము. ఇది 145 రోజుల నుంచి 155 రోజులు కాలపరిమితి కలిగిన రకం. ధాన్యం ఎర్రగా ఉంటాయి. సన్నగింజ రకము. ఇది తక్కువ నత్రజనితో కూడా ఎక్కువ దిగుబడినిచ్చే రకము. ఈ రకము ఎండాకు తెగులను తట్టుకుంటుంది. ఈ రకము బియ్యము తినడానికి కూడా బాగుంటాయి. ఈ రకము దాదాపుగా ఆంధ్ర రాష్ట్రంలో 3 లక్షల హెక్టేర్లో సాగు చేయబడుతుంది. MTU 1001. దీనినే విజేత అని పిలుస్తారు. ఇది సార్వాలో 140 రోజులు, దాల్వాలో 125 రోజులు తీసుకుంటుంది. ఇది అగ్గి తెగులును, దోమను తట్టుకుంటుంది. ఈ రకానికి అత్యధికంగా 4 వారాలు నిద్రావస్థ కలిగిన రకము. MTU 1061 ఇంద్ర. ఇది మన రాష్ట్రంలో దాదాపుగా 2 లక్షల హెక్టేర్లో సాగు చేయబడుతుంది. ఇది కృష్ణా జిల్లాలో బాగా ప్రాముఖ్యత చెందిన రకము. ఈ రకము 155 రోజులు తీసుకుంటుంది. ఇది దోమను మరియు చౌడును కొంతవరకు తట్టుకుంటుంది. ఈ రకానికి 2 నుంచి 3 వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది. MTU 1075. దీనినే పుష్యమి అని పిలుస్తారు. ఇది సార్వాలో 135 రోజుల నుంచి 140 రోజులు కాలపరిమితి తీసుకుంటుంది. ఇది సన్నగింజ రకము. ఇది చేనుపై పడిపోదు మరియు దోమను తట్టుకుంటుంది. MTU 1155. దీనినే సమృద్ధి అని పిలుస్తారు. ఇది సార్వాలో 140 రోజులు కాలపరిమితి తీసుకుంటుంది. ఈ రకము చేనుపై పడిపోదు. ఈ రకము 1001కి ప్రత్యామ్నాయంగా విడుదల చేయడం జరిగింది. ఇది తక్కువ నత్రజనితో కూడా ఎక్కువ దిగుబడినిచ్చే సామర్థ్యం కలిగిన రకము. MTU 1239. దీనినే శ్రావణి అని పిలుస్తారు. ఇది 1075కి ప్రత్యామ్నాయంగా విడుదలైన రకము. ఇది సార్వాలో 140 రోజులు కాలం తీసుకుంటుంది. చేనుపై పడిపోదు. అలాగే ఈ రకము ఎండాకు తెగులును, దోమని ఒక మాదిరిగా తట్టుకుంటుంది. దీనికి 2 నుంచి 3 వారాలు నిద్రావస్థ కలిగి ఉన్న రకము. గింజ చేనుపై రాలిపోదు. MTU 1210. ఇది ఈ మధ్యకాలంలో మార్టేరు నుంచి విడుదలైన రకము. ఇది సార్వాలో 140 రోజులు, దాల్వాలో 125 రోజులు కలిగిన సన్నగింజ రకము. ఇది చేనుపై పడిపోదు. దీనికి 2 నుంచి 3 వారాలు నిద్రావస్థ కలిగి ఉంది. ఇది ఎండాకు తెగులును, దోమను తట్టుకునే రకము. ఈ విధంగా మంచి రకాన్ని రైతులు ఎంచుకొని మంచి దిగుబడిని ఆశిస్తారని కోరుకుంటూ ధన్యవాదములు.